సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. 25 ఏళ్ల క్రితం మహిళా ఉద్యోగినుల సంఖ్య తక్కువగానే ఉండేది. ఎక్కువ మంది క్రింది స్థాయి ఉద్యోగులుగాను, టీచర్లు, నర్సుల వంటి సేవా రంగాల్లోనూ ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి గతం కన్నా మారింది. ఈ కాలం పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. పురుషులతో పాటు సమంగా అన్ని రంగాల్లోనూ పోటీ పడుతున్నారు. ఈ మార్పును మగవాళ్లు సహించలేకపోతున్నారట. స్త్రీలను అణిచివేసేందుకు అనాది కాలంగా పురుషులు వాడుతున్న అత్యంత క్రూరమైన ఆయుధం లైంగిక హింస. ఈ ఆయుధాన్నే నేటి నవనాగరిక సమాజంలోనూ పురుషులు ఇంకా వాడుతూనే ఉన్నారు. పని స్థలాలలో లైంగిక వేధింపులే కాకుండా అత్యాచారాలు, బెదిరించో, ప్రలోభ పెట్టో లైంగికంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించడం కూడా జరుగుతోంది. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ఒక విభిన్న రుచిని పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రుచితో రెడీగా ఉందండి. మరి అదేంటో తెలుసుకోవాలంటే మనం ముందుగా జానకి గారిని పరిచయం చేసుకుందాం. హలో జానకి గారు. హలో అనిష్ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? కళ్యాణ్ నగర్ నుంచి అండి. ఓకే, కళ్యాణ్ నగర్. ఏం చేస్తుంటారు? డెంటిస్ట్ అండి. మా సకులందరి కోసం ఏ ఫుడ్ ఐటమ్ చేసి చూపించబోతున్నారు? నేను చికెన్ వడ చేయబోతున్నానండి. చికెన్ వడ అంటే చికెన్ తో చేస్తారు? అవునండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే అండి. శనగపప్పు, చికెన్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, ఆయిల్, కొత్తిమీర, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా. ఓకే జానకి గారు, చికెన్ వడలకు కావాల్సిన పదార్థాలని తెలుసుకుందాం కదా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఓకే. ముందుగా చికెన్ ని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సాల్ట్ వేసి ఉడికించాలండి. ఉడికించాలా? అయితే ఒక బౌల్ ఇస్తాను. దాంట్లో చికెన్ పీసెస్, కొంచెం సాల్ట్ తీసుకుంటున్నారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాం. మరి అది ఉడికేలోపు ఇంకేమైనా ప్రాసెస్ చేసుకోవచ్చా మనం? డీప్ ఫ్రైకి ఆయిల్. డీప్ ఫ్రైకి. ఓకే ఓకే, దానికి మూత పెట్టేద్దామా? మూత పెట్టేస్తాం. ఈలోపు ఇటు సైడ్ మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకుందాం. సరిపోతుందండి? సరిపోతుంది. జానకి గారు, మీకు పిల్లలా అండి? ఒక బాబు అండి. ఒక బాబు. చిన్న బాబా పెద్ద బాబు? చిన్న బాబు అండి, 9 months. ఇప్పుడు మనకి టైం పడుతుంది కదా అది చికెన్ కూడా బాయిల్ అయ్యే వరకు. దాని తర్వాత ఇంకొక ప్రాసెస్ ఉందండి. శనగపప్పుని 2 hours నానపెట్టి, శనగపప్పు, పచ్చి శనగపప్పుని 2 గంటల ముందు నానపెట్టి, దాంట్లో కొత్తిమీర, పుదీనా, ఓకే, ఇంకా గ్రీన్ చిల్లీస్ వేసి మిక్సీ పెట్టాలండి. ఓకే, పచ్చి శనగపప్పుని 2 గంటల ముందు నానపెట్టి దాంట్లో పుదీనా, అలాగే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేయాలి. మీరు ఆల్రెడీ తీసుకొచ్చినట్టున్నారు కదా? తీసుకొచ్చాం. ఓకే, ఇందులో మనం 2 hours ముందు నానపెట్టుకున్నటువంటి శనగపప్పు, అలాగే కొత్తిమీర, పుదీనా, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి పేస్ట్ చేశారు. అవునండి. అది కూడా మొత్తం కొంచెం పలుకుగా చేశారు. ఓకే అండి. దీంట్లో మరి సాల్ట్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకే, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాం. చికెన్ మిక్సీ అయిపోయిన తర్వాత. ఓకే, అయితే మనకు ఒక 10 నిమిషాలు టైం పడుతుంది చికెన్ ఉడికే వరకు. అవునండి. ఓకే జానకి గారు, ఒకసారి చూద్దామా? చూడండి, ఒకసారి చూడండి, ఉడికిందేమో. ఓకే అండి, ఉడికిపోయిందా? ఓకే, పేస్ట్ చేసుకోవాలా? అవునండి. దీంట్లో ఇంకేమైనా యాడ్ చేయాలండి? ఇంకేం అవసరం లేదా? దీంట్లో మనం ఏంటంటే చికెన్, దాంట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టామండి, వాటర్ యాడ్ చేయలేదు. దీన్ని ఏంటంటే ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా చేసి తీసుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసి. ఓకే, అయితే నేను చేసి తీసుకొస్తాను. ఓకే జానకి గారు, చూడండి ఒకసారి. ఓకే, సరిపోతుందా? ఇప్పుడు దీన్ని దీంట్లో మిక్స్ చేయాలి. ఓకే, ఆనియన్స్ వేస్తున్నానండి, సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మళ్ళీ వేసాను. ఓకే, మిక్స్ చేసుకుని చిన్న చిన్న వడల్లా చేసుకోవాలా? అవునండి.
వడలాగా రౌండ్ బాల్ లాగా చేసుకుని వడలాగా ఒత్తుకొని వేసేసుకోండినా. అవును. మీరు డెంటిస్ట్ అని చెప్పారు కదా, అవునండి. ఈ లోపు మా సకులందరి కోసం ఒక మంచి చిట్కా ఏమన్నా చెప్తారా? డైలీ 2 times బ్రష్ చేస్తే, ఇంకా పడుకునే ముందు సాల్ట్ వాటర్తో గార్గిల్ చేయడం, పుక్లించేసి ఊసేస్తే మ్యాక్సిమం ఈ పుచ్చులు రావడము, చిగుల సమస్యలు పోతాయండి. ఓకే, ఇప్పుడు అనుకోకుండా ఒక్కొక్కసారి ఏంటంటే ఆల్రెడీ పుచ్చిపళ్ళు ఉన్న వాళ్ళకి పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అవును. ఆ టైంలో మనకి ఏంటంటే హాస్పిటల్స్ ఉంటాయి, మెడికల్ షాప్స్ ఉంటాయి, ఉండకపోతాయి నైట్ టైమ్స్. అప్పుడు ఏమన్నా మనం ఇంట్లో తీసుకునే లవంగం అంటారు కదండి, లవంగం, అది అక్కడ పెడితే టెంపరీ రిలీఫ్ ఉంటుంది, కానీ ఆ పెయిన్ తగ్గిపోయింది అనేసి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండదు. ఓకే, ఇవి వేగిపోయినాయి తీసేద్దామా? తీసేది. ఓకే జానకి గారు, మరి అన్ని కూడా అలా వడలు చేసేసుకుందాము. ఓకే. ఓకే, అయిపోయాయి కదా? అయిపోయాయి. ఇప్పుడు మనం అవి వేరే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామా? ఓకే. ఆల్రెడీ మీరు గార్నిష్ చేసి తీసుకొచ్చారు చక్కగా కీరా, అలాగే టమాటో, క్యారెట్తో. దీంట్లో ఓకే అనిష గారు, చికెన్ వడ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి, దీని ప్రాసెస్ అంతా మన సకులందరికి ఒకసారి చెప్తాను. ఓకే. చికెన్ వడలు టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చికెన్ వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, నూనె, శనగపప్పు. చికెన్ వడ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి అందులో చికెన్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకోవాలి. ఈ లోపు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. తర్వాత 2 గంటల ముందు నానబెట్టిన శనగపప్పు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. ఉడికిన చికెన్ ను మిక్సీ గిన్నెలో వేసి పేస్ట్ లా చేసుకుని శనగపప్పుతో చేసిన పేస్ట్ లో కలిపి అందులో ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఆయిల్లో వేయాలి. అవి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని క్యాబేజ్ తురుముతో గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ వడలు రెడీ. చికెన్ వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. జానకి గారు, నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి వంటకం చేసి చూపించినందుకు మీకు అనూస్ వారి నుంచి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. అలాగే గిఫ్ట్ హ్యాంపర్ కూడా. థ్యాంక్ యూ. చూసారు కదా సక్లు, చికెన్ వడలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో ప్రత్యేక వంటకాన్ని పరిచయం చేయాలనుకుంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 0402353556540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. తిరిగి రేపటి వంటల సందడిలో మరో ప్రత్యేక వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.